ఎక్కడో మిస్ అవుతున్నాను. ఎందుకు వాళ్ళని పట్టుకోలేకపోతున్నాను? ఈ స్కామ్ని ఎలా ఆపాలి? లూప్ హోల్ ఎక్కడా దొరకట్లేదు. రాజ్, ఇప్పటి వరకు రాంగ్గా ఆలోచించా. వాళ్ళని ఎలా ఆపాలో ఇప్పుడు నాకు అర్థమైంది. హలో, వాట్? వెళ్ళండి, బయటికి వెళ్ళండి. చెప్తే అర్థం కావట్లేదు నీకు? బయటికి వెళ్ళు, వెళ్ళక్కడి నుంచి. గాయ్స్ డోంట్ వరీ, మేమే త్వరలో పిలుస్తాం. మేము పిలిచే వరకు ఎవరు రావద్దు. వెళ్ళరా ఇక్కడి నుంచి. What the hell? వెళ్ళరా. మూవ్, మూవ్, వెళ్ళు. Sit. చెప్పేది విను. ఏం చూస్తున్నావు అక్కడ? పిచ్చెక్కిందా నీకు? Sit. Go. Sit. ఏంటి ఇది? చెదవా. లేదు. ఈ ఆఫీస్. మొత్తం అంతా పోయింది. ఏం చేస్తున్నావో నేను తెలుసుకో వదలను. నాకు. అర్జున్ ఎక్కడికి వెళ్ళావు? వెస్టర్న్ ఎక్స్చేంజ్ నువ్వే. విను, వెస్టర్న్ ఎక్స్చేంజ్ మన అకౌంట్లో సీజ్ చేసిందా? నువ్వెక్కడ ఎలా ఉన్నావు? జరిగింది? అమెరికాలో మనిషికి ఫోన్ చేసావా? వాడు విజయ్ మనిషి. నేను ఫోన్ చేయను. అను, ఇదేమన్నా పిల్లాట్లు అనుకున్నావా? మనీష్తో ఇప్పుడే మాట్లాడాను. అమెరికన్ అథారిటీస్కి మనం దొరికిపోయాం. మన అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు. ఇదంతా ఎలా జరిగిందో పాపం వాడికి ఏం తెలీదు. వాడికి తెలీదు, నీకు తెలీదు. మన దగ్గర ఎంత క్యాష్ ఉంది? ఏం లేదు. మన సంపాదన అంతా ఎక్స్పాన్షన్స్కి ఎక్స్పెన్సెస్కి పోగా ఏం మిగలేదు. డామ్ ఇట్, మన దగ్గర క్యాష్ లేకపోవడం ఏంటి? సరే, గత 3 రోజులుగా ఎంత రికవర్ చేయగలిగాం? ఎవడో ఒకడు ఏదో ఒకటి చెప్చావండి. అదేం చెత్త తింటున్నావురా నువ్వు? ఈ రాణిగంజ్ స్లమ్లో నుంచి వచ్చాము, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలా? దేవుడా. మనం ఇంకో జాబ్ చూసుకోవాల్సిన టైం వచ్చిందని దిలీప్ అంటున్నాడు. భార్య మస్తు జోష్లుంది. బిజినెస్ స్టార్ట్ చేయి, కస్టమర్ల నేను పంపుతా. నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బే మన డబ్బు. అర్జున్, నీ మూడ్ని బెటర్ చేయడానికి కొన్ని తాగడానికి, కొన్ని తినడానికి. ఇది మోహినికి. ఎస్, ఇదేంటి? గిఫ్ట్ కార్డు. దీంతో ఏం చేసుకుంటా నేను? సరే, దాని గురించి ఎందుకు పట్టించుకుంటావు? ప్రస్తుతం నేనున్న మూడుకి ఇదే కరెక్ట్ నాకు. థ్యాంక్స్ రా. హలో, నేనే, చెప్పండి. అది మీ లెక్కలు ఏదో తేడా ఉన్నట్టుంది. నేను ఆల్రెడీ పే చేశాను. వెల్, ఎస్, మాకు దగ్గరగా ఒక టార్గెట్ ఉంది. బయలుదేరుతున్నాను.
కాదు, మరీ అంత దూరం కాదు. నేను ఇక్కడికి వచ్చేసాను. ఓకే, వెతుకుతున్నా. ఎన్ని గిఫ్ట్ కార్డ్స్ తీసుకుంటారా మ్యామ్? ఎర్లీ క్రిస్మస్ గిఫ్ట్స్. ఫైవ్ 4 3 4 5434 5434 2345 23 45 45 2321 2321 2321 4237. 02 37. Thank you, ma'am. You have a wonderful day. Sold. You're genius, man. వెస్టర్న్ ఎక్స్చేంజ్ అకౌంట్లన్నీ గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి. ఆ అకౌంట్లు లింక్ చేసే అమెరికన్ అథారిటీస్ మన బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేశారు. ఇప్పుడు మనం గిఫ్ట్ కార్డ్స్ యూజ్ చేస్తాం. గిఫ్ట్ కార్డులు అంటే డెబిట్ కార్డ్స్ లాంటివి. ఒక్కసారి దానిపై నుంచి నంబర్లు మనం తీసుకొని మనం కానీ డబ్బులు డ్రా చేస్తే అమెరికన్ అథారిటీసే కదా, వాళ్ళ జేజమ్మ దిగి వచ్చినా కూడా కొనుక్కోలేరు. అన్ని దారులు మూసేశామనుకున్నా, కానీ వాళ్ళు కొత్త దారి వెతికారు. గిఫ్ట్ కార్డ్స్ అండ్ డార్క్ వెబ్. ఇంకా మన వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తారు, బెదిరిస్తారు, డబ్బులు గుంజుతారు. వాళ్ళు కాల్స్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయమని అడగట్లేదు, బాధితుల్ని బెదిరించి గిఫ్ట్ కార్డ్స్ కొనేలా చేస్తున్నారు. మ్యామ్, వాళ్ళు గిఫ్ట్ కార్డ్స్ నుంచి డబ్బు ఎలా సంపాదిస్తున్నారు? అసలు ఈ గిఫ్ట్ కార్డులు కావాలేంటి గురు? నీకు గిఫ్ట్ కార్డులు ఎలా పనిచేస్తాయో తెలుసు కదా. ఆ గిఫ్ట్ కార్డ్ పైన ఉన్న సీరియల్ నెంబరు ఇంటర్నెట్లో మనం ఏమైనా కొనాలంటే ఆ నెంబర్ వేసి కొంటాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, అదే సీరియల్ నెంబర్ని ఈ వేలం వెబ్సైట్స్ ఉంటాయి, ఈబే, ట్రేడింగ్ వెబ్సైట్స్, మనమైతే డార్క్ వెబ్లో పెట్టి అమ్మేస్తాం. ఈసారి వాళ్ళు చాలా కొత్త పద్ధతిలో ఆలోచించారు. ఎక్కడో అక్కడ దొరుకుతారు. కానీ వాళ్ళు మన దగ్గర ఎందుకు కొనుక్కోవాలి? డిస్కౌంట్లు అమ్మితే ఎవరైనా కొనుక్కుంటారు. ఇప్పుడు 100 రూపాయలు గిఫ్ట్ కార్డ్ని నేను 90 రూపాయలకి అమ్మాననుకో, కొనుక్కొని మనకు చెక్ పంపించేస్తారు. అప్పుడు మనం ఆ చెక్ని క్యాష్ చేసుకుంటాం. మనం క్యాష్ చేయం. అమెరికాలో మన వాళ్ళు చెక్కులు తీసుకొని వాళ్ళ ఫేక్ ఐడీస్తో క్యాష్ చేసుకుంటారు. మనకున్న హవాలా నెట్వర్క్స్ ద్వారా మనకు ఆ డబ్బులు పంపించేస్తారు. చూడడానికి ప్రాసెస్ క్యూట్గా ఉన్న ఎంత కాంప్లికేటెడ్ అనమాట. కానీ మొత్తం నీ వల్లే రా, థ్యాంక్స్. ఆ పనికి మన గిఫ్ట్ కార్డ్ నువ్వు నాకు ఇవ్వలేదనుకో, ఈ ఐడియా వచ్చేదే కాదు. మనం వెస్టర్న్ ఎక్స్చేంజ్ అకౌంట్స్ ఆపరేట్లు ఇక్కడ మనం వీళ్ళని ఆపలేమా? కుదరదు. గిఫ్ట్ కార్డ్స్ కొనడం ఇల్లీగల్ కాదు, ఆపలేం. సో ఈ స్కామ్ ని మనం ఏ విధంగానూ ఆపలేమా? వాళ్ళని ఆపడానికి మనకున్న టీం సరిపోదు, మనకి ఇంకా పెద్ద టీం అవసరం అవుతుంది. షిట్, మళ్ళీ ఇంకో మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. ఈసారి $9,600. డబ్బులు సంపాదించాలంటే రైట్ రాంగ్ డిస్కషన్ వద్దు కన్నా. స్కీమే అయినా స్కామే అయినా రెండు ఒకటే, తప్పే లేదురా అన్నా. లోకం మొత్తం డబ్బుల మూటలు పడి ఉన్నాయిరా బ్రదరు. దమ్మున్నోడు తెలివున్నోడు ఏడిపోతుంటాడు. దిమాక్ తోటి తెగింపు తోటి డబ్బులు గెలుచుకుంటే గెలిచినోడిని ఓడిన వాడు మోసం అంటే ఎట్టా? వాళ్ళు మన అమెరికన్స్ కి ఫోన్ చేసి మన టెక్నాలజీని వాడుకుని మనల్నే మోసం చేస్తున్నారు. నీలాసు ఒకడికి గైను, నీదైను ఒకడికి లాసు. ఏముంది ఇందులో ఫోసు? ఈ సత్యం వినరా బాసు, 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 బాసు. ఈ నంబర్స్తో బిజినెస్ చేస్తే దివాళా తీసినట్టే. దీనికంటే సగం రేటుకి పనిచేసే వాళ్ళని నేను తీసుకొస్తా. చీప్గా పనిచేసే వాళ్ళ పని కూడా చీప్గానే ఉంటుంది. స్మార్ట్గా పనిచేసే నమ్మకస్తులు కావాలి. బట్ యు వేస్టింగ్ మనీ. పిచ్చ కింద నీకు అవసరమైన చోటు కూడా ఖర్చు పెట్టకపోతే బిజినెస్లో లాంగ్ రన్ ఉండదు. ఇదంతా నీకు కరెక్ట్ కాదనిపించకపోతే నువ్వు బయలుదేరొచ్చు. యు
క్రేజీ? నా బిజినెస్ నుంచి నన్నే బయటికి తోతామని చూస్తున్నారా? ఈ బిజినెస్ నీ ఒక్కడిదే కాదు విజయ్, మనది. ఐడియా అర్జున్ది, కష్టపడుతుంది మేము. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? అను అర్జున్ తనకి చెప్పు. ఏంటి చెప్పేది? నీ అక్కన్న ప్రతి మాటకి తలూపడం కాదు, మగాళ్ళ మాట్లాడు ధైర్యంగా. ఏయ్, విజయ్ విజయ్, నీకేమైనా మైండ్ దొబ్బిందా? నీ ఈగోతో ఎందుకు ఆఫీస్ని డిస్టర్బ్ చేస్తున్నా? ఈ బిజినెస్ సెట్ చేసిందే నేను, ఇప్పుడు నన్నే బయటికి పోమంటారా? ఏంటి నువ్వు సెట్ చేసింది? టాక్సెస్ అనేది నా ఐడియా, గిఫ్ట్ కార్డ్స్ అనేది నా ఐడియా, ఇది నా కాంటాక్ట్స్. ఇది మేం టేక్ ఓవర్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి నీకు ఈ బిజినెస్ కి ఎలాంటి సంబంధం లేదు. 7% మూసుకుని తీసుకుని ఎంజాయ్ చేసుకో. అను ఏం మాట్లాడుతున్నా? 50%, 5%, 10%, 5%. 10%, ఇది ఫైనల్. మీ ఇద్దరు ఇక్కడ దాకా వచ్చిందే నా వల్ల. ఇది ఇక్కడతో అయిపోతుంది అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే పంపిస్తా. అంతూ చూస్తా. అర్జున్ నా మాట విను. ఇది మొదలు పెట్టడానికి విజయ్ ఇన్వెస్ట్మెంట్ అవసరమైంది, కానీ ఇక నుంచి కంపెనీని నేను హ్యాండిల్ చేస్తాను. ఏది నీ పెళ్లి నువ్వు హ్యాండిల్ చేసినట్ట? నీకు ఇష్టం వచ్చింది చేసుకో. స్వామి, కొంచెం కూడా ఆనందం లేదు, ఏదో చెప్పుకోలేని బాధ. నువ్వు అవేమీ చెప్పకపోయినా నీ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి బిడ్డ. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద హార్ట్. నీ ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఆశ్రమం. మా ఆశ్రమంలో చేరు. కోల్పోయిన నీ ఆనందాన్ని వడ్డీతో సహా పొందు. తప్పకుండా. మంచిది. కాకపోతే కాషాయం కట్టుకుని కాదు, కరెన్సీ ఇన్వెస్ట్ చేసి. ఆ ప్యాకేజీలో అయితే ఆశ్రమానికి కనీసం 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందమ్మా. మీకు క్యాష్ ఓకే కదా? క్రిప్టో కూడా ఓకే. సో హాయ్. 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 సో బాయ్స్, ఐఎమ్ గోయింగ్ టు దుబాయ్. వావ్, మంచి టూరిస్ట్ ప్లేస్, ఎంజాయ్ చేసిరా. నేను వెళ్తుంది ఎంజాయ్మెంట్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఇన్వెస్టర్స్ని మీట్ అవ్వడానికి. ఎందుకు? నిన్ననే బాబాని కలిశాను. మనం ఇల్లీగల్గా సంపాదించిన మనీని లీగల్ చేసుకోవడానికి దుబాయ్లో ఇన్వెస్ట్ చేయమన్నాడు. లేకపోతే ఏంట్రా, లైఫ్ లాంగ్ ఫోన్ కాల్స్ చేసుకుంటూ బతికేద్దామా? ఈ ముక్క నాతో డిస్కస్ చేసిండొచ్చుగా. ఇప్పుడు చెప్తున్నానుగా. అను, నేను చిన్నప్పటి నుంచి ఏ డిసిషన్ తీసుకున్నా నేను అడగకుండా తీసుకోలేదు. అలాంటిది నువ్వు అసలు నన్ను ఎందుకు ఏది అడగావు? అర్జున్, నీకంటే 10 seconds ముందు పుట్టాను. నాకు తెలీదా ఏం చేయాలో ఏం చేయకూడదో? ఇంకా 10 seconds గురించి అనలేదేంటా అని అనుకుంటున్నా. ఈయనన్నవాడు లేకపోతే ఈ లైఫ్ ఉండేదా మనకి? నువ్వు ఇంకా చార్మినార్లో ఎస్టీ కార్డ్స్ అమ్ముకుంటూ ఉండేదానివి. అర్జున్ కూల్. దయచేసి ఇలాంటి డిసిషన్ సోలోగా తీసుకోకు. ఏమైంది? ఎందుకు హార్ష్గా మాట్లాడుతున్నావు? మొదలెట్టింది నువ్వు. ఓ, దుబాయ్ వెళ్తావు, లండన్ వెళ్తావు, ఎక్కడికైనా వెళ్ళు. అర్జున్ వదలరా, ఎప్పుడు 10 seconds అని దుబ్బుతూనే ఉంటుంది. అస్సాల కమిషనర్ గాడు 24 గంటలు నా తల మీద కూర్చోకపోతే ఈ సిటీలో క్రైమే లేకుండా చేసేవాడిని. సిటీలో ఉన్నందుకు సంతోషించండి, మన లైఫ్ల గురించి ఆలోచించండి. గో గెట్ యువర్ ఓన్. వావ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. వరుణ్ నాయుడు అతని కార్ మనకు అమ్మడమా? ఫెంటాస్టిక్ మ్యాన్. ఇండియాస్ టాప్ క్రికెటర్ కార్. నౌ ఐ ఓన్ ఇట్. 2.5 కోట్లు పెట్టి కారు కొన్నాం. అనుకి విషయం చెప్పాలి కదా. అనుకెందుకు చెప్పాలి?
ఐ డోంట్ నీడ్ టు టెల్ హర్ ఎనీథింగ్. తనే కదా బ్రో మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ని డీల్ చేసేది. ఇక మీదట ఏ డిసిషన్ తీసుకున్నా, గుడ్ ఆర్ బ్యాడ్, లెట్ ఇట్ బి మై ఓన్ డెసిషన్. బ్రో చిల్ బ్రో, లెట్స్ గో. ఓహో, దిస్ బేబీ ఇస్ నాకా బంది చెక్ పోస్ట్ ఈ టైంలో ఎందుకో? వరుణ్ నాయుడు ఫేమస్ క్రికెటర్. గో గో గో. ఎక్కడికి వెళ్ళమంటారా ట్రాఫిక్ ఉంటే? ఆ కుమార్ గాడు బ్రో. కుమార్? హూస్ కుమార్? మీ అత్తగారింట్లో ఫ్రెండా? అతనితో పాటు ఉన్నది సిద్ధు కదా? వరుణ్ నాయుడు కదా అలా అసిస్టెంట్ అనుకుంటా. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. వాడు ఆ క్రికెటర్ కార్లో తిరగడం ఏంటి? ఐ మీన్ చిన్న చిన్న తప్పులు చేసేవాడు అంత పెద్ద కార్లో తిరగడం ఇంపాసిబుల్. సార్ రియల్ ఎస్టేట్ లో లక్ తగిలి ఉంటుంది, లేకపోతే వాళ్ళ అమ్మ బాబు అడ్డంగా సంపాదించుంటారు. హే డోంగ్రే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. కుచ్చుతో గడబడా. వాడి మీద ఒక కన్నేసి ఉంచు. ఇన్ఫర్మేషన్ నాకు మాత్రమే ఇవ్వాలి. రావుకు అవసరం లేదు. ఓకే సార్. మేడం మీరు ఇమీడియట్ గా పే చేయాలి. మా అమ్మకి క్యాన్సర్. దానికే సరిపడే డబ్బులు లేవు. ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసే పాసిబిలిటీ ఏమైనా ఉందా? ఓకే మీరు లైన్లో ఉండండి మిస్ కార్షియా. సిద్ధు ఐ నీడ్ యూ హెల్ప్. చెప్పు. ఒక కస్టమర్ లైన్లో ఉంది, తన దగ్గర డబ్బులు లేవంట. ఇన్స్టాల్మెంట్ ఆఫర్ ఇద్దామా? మైండ్ తప్పిందా? మనం ఇక్కడ హౌసింగ్లోనే ఇవ్వట్లేదు, పిఆర్ఐఆర్ఎస్. హలో, మీరు ఇమీడియట్గా డబ్బులు కట్టకపోతే ఇమిగ్రేషన్ అథారిటీస్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు గంటేస్తారు. నో ప్లీజ్ నో, నేను పే చేస్తాను. గుడ్, మంచి డిసిషన్ తీసుకున్నారు. భయపెడితే పని కరెక్ట్గా అవుతుంది, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్. Internal revenue scammers. How can I help you? నువ్వు సిగరెట్ కాలుస్తావా? No. గివ్ మీ దట్. తొందరగా పోవాలనుందా? ఈడియట్. నాకు ఈ జాబ్ కరెక్ట్ అనిపించడం లేదు. ప్రపంచంలో ఎక్కువ స్కామ్స్ చేసేది అమెరికన్స్. వాళ్ళే కొట్టిన ట్యాక్సే మనం కట్టించుకుంటున్నాం, అంతే తేడా. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఐఆర్ఎస్ అఫీషియల్ గా అమెరికన్స్ ప్రతి ఒక్కరికి ఈ ఫ్రాడ్ గురించి నోటిఫికేషన్స్ పంపమని చెప్పు. ఆల్రెడీ హెల్ప్ లైన్ కి కాల్ చేయమని సైట్ లో నంబర్స్ పెట్టారు. అర్థం కావట్లేదా వాళ్ళకి? స్కామ్ జరిగిన తర్వాత హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చి ఏం లాభం? జరగక ముందే ఆపాలి. కానీ సార్ ఈ 3 రోజులు మీరు కష్టపడి సాధించింది ఇదా? ఆడెవడో డ్రైవర్ అయి ఉంటాడు సార్, మీరు ఊరికే టెన్షన్ పడకండి. ఏంటి టెన్షన్ పడదు? వాడి వల్లగా 2 నెలల నుంచి ట్రాఫిక్ లో ఉండాల్సి వచ్చింది. దీన్ని ఎలా ఈజీగా తీసుకుంటాను? నాన్సెన్స్. ఇట్రా, ప్రింట్ తీసి నా టేబుల్ మీద పెట్టు. రే సిద్ధు, చెత్త నా కొడక, అయిపోయావరా? అర్జున్, ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? నా కథ ఇక్కడే మొదలైంది. కొన్ని రోజులు ఒక్క పూట తినడానికి కూడా ఉండేది కాదు. అమ్మా నాన్న నేను అను ఏమైపోతావని ఎప్పుడు కంగారు పడుతూ ఉండేవాళ్ళు. అదిగో నేను ఎప్పుడు అక్కడే కూర్చొని ఉండేవాడిని. ఒట్టేసుకున్నా ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. నా ఫ్యామిలీ సేఫ్గా హ్యాపీగా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను. హలో మిస్టర్ దేవన్, చెప్పండి. ఐఆర్ఎస్ నుంచి మాట్లాడుతున్నాను. ఐఆర్ఎస్
మీ టాక్సెస్ మీరే హ్యాండిల్ చేస్తారా మిస్టర్ దేవన్? నో, అదంతా మా అబ్బాయి చూసుకుంటాడు. జస్ట్ ఏ సెకండ్. వినీత్, సార్ అంత టైం లేదు. మీరు ఇమీడియట్ గా ట్యాక్స్ పే చేయకపోతే ఇమిగ్రేషన్ అథారిటీస్ మీ పైన యాక్షన్ తీసుకుంటారు. ఇమిగ్రేషన్? ఓ మై గాడ్. మీకు దగ్గరలో ఉన్న వాల్మార్ట్ టార్గెట్ కి వెళ్ళి పే చేయండి. డ్రైవింగ్ రాదే. డ్రైవింగ్ రాదంట. క్యాబ్. అయితే క్యాబ్ లో వెళ్ళండి. సార్ ఇమీడియట్ గా మీరు ఇప్పుడు వచ్చి డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఓ మై గాడ్. హెల్ప్ హెల్ప్ హెల్ప్. సమయానికి బాబు కూడా ఇంట్లో లేడే. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? సార్ 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 ఆ పెద్దయిన వాళ్ళ మనవాడిని చూసుకోవడానికి టెక్సస్కి వచ్చాడంట. పాపం అతను చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. పద, జరిగిందంతా పోలీసులకి చెప్పేద్దాం. చెప్పిన వేస్ట్. వాళ్ళంతా పేరోల్లో ఉన్నారు. అప్పుడు ఐఆర్ఎస్కి కాల్ చేసి చెప్పేద్దాం. అది ఇంకా రిస్క్. ఒక్కసారి నీ నెంబర్ నుండి వాళ్ళకి ఫోన్ వెళ్ళిందంటే వాళ్ళు నిన్ను జీవితాంతం వదలరు. నీ దగ్గర ఏమైనా బెటర్ ఐడియా ఉందా? ఇదేం ఆఫీసరా? ఏదో కాల్ సెంటర్ సార్. ఎవరిది? ఎవరిదో అక్క తమ్ముడుదంట సార్. వాళ్ళ పేర్లు తెలుసా? డబ్బులు ఇస్తే చెప్తా. టీకా? కాదు, నాకు. $5,000 gets an iPad! Hey, Sid. Come. Let's go down. I got a new stuff. Let's move. Come. Come on, brother. Come on. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్. మీరు ఎవరితో మాట్లాడాలి? నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నా. కాల్ సెంటర్ నుంచి. వాట్? కాల్ సెంటర్ ఫ్రమ్ ఇండియా. వినిపించడం లేదు. కొంచెం గట్టిగా మాట్లాడతారా? కాల్ సెంటర్. హలో హలో. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్. ఐఎమ్ ఆఫీసర్ మెలిసా వెస్ట్. మీ 2009 ట్యాక్సెస్ గురించి మాట్లాడడానికి కాల్ చేశాను. Chill, man. ఓకే. Let's enjoy the stuff, bro!
కాలింగ్ ఫ్రమ్ ఏ కాల్ సెంటర్ ఇన్ ఇండియా. ఇక్కడ చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది మేడం. మేము ఇంకోసారి ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తే ఎఫ్టీసీకి రిపోర్ట్ చేస్తాను. ఎల్లో షార్ట్స్ ఇన్ ద లాబీ. కవర్ పదండి పదండి అందరూ ఎటు. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఎ కాల్ సెంటర్ ఇన్ ఇండియా. మేము ఐఆర్ఎస్ అని చెప్పి స్కామ్ చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఎస్ ఐఎమ్. ఇప్పుడు కూడా వాళ్ళు స్కామ్ కాల్స్ చేస్తున్నారా? ఎస్, మేము రోజుకి కొన్ని వందల కాల్స్ చేస్తున్నాం. ప్లీజ్ హోల్డ్. దిస్ ఇస్ క్యాథరిన్ ఓలెరీ. నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసుకోవచ్చా? Sara. I mean, Suha. I'm calling from a fake call center in India. Let's go to launch. We'll have some pot. And let's finish this also. Come, let's go. Yeah. ఓ, ఆ కాల్ సెంటర్లో నీ జాబ్ ఏంటి? నేను డైలర్ని. మీ కాల్ సెంటర్లో ఫ్రాడ్ జరుగుతోందని ఎవిడెన్స్ ఏమైనా ఇవ్వగలవా? ఎస్, నా దగ్గర మేము ఫాలో అయ్యే స్క్రిప్ట్ అండ్ కొన్ని గోల్ చార్ట్స్ ఉన్నాయి. ఇండియా మా బాస్ ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మాకు హెల్ప్ చేసే ముందు నువ్వు జాగ్రత్త. నీకెటువంటి హాని జరగకూడదు. మీ కాల్ సెంటర్ అడ్రస్ ఏంటి? మేము హైటెక్ సిటీలో. మీకు దగ్గరలో వాల్మార్ట్ ఆర్ సివిఎస్ ఆర్ టార్గెట్ ఉన్నాయా? I'll take this from here. Hello, ma'am. బ్రాక్, కార్లీ బ్రాక్. మిస్ బ్రాక్, మీకు దగ్గరలో టార్గెట్, రైటెడ్, వాల్మార్ట్. వాల్మార్ట్ అది మాకు దగ్గరలోనే ఉంది. మీరు త్వరగా అక్కడికి వెళ్ళండి. ఓ, మా హస్బెండ్ ఇంట్లో లేరు. మీ ముందు మాట్లాడిన అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. వెళ్ళి ఇమీడియట్గా పే చేయండి, లేదంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తారా? వాల్మార్ట్ కి వెళ్ళనందుక? ఏ రీజన్ కి అరెస్ట్ చేస్తారు? Damn. వచ్చిన ఒక్క ఛాన్స్ మిస్ అయిపోయింది. Hey! Wake up! You came here to what? Wake up, asshole! This is not your home! Come on, what? It's okay. Cool. Keep going. హైటెక్ సిటీ హైదరాబాద్కి ఐటీ హబ్. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందంటావా? ఆ ఏరియాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎవరో కనుక్కో. అంటే నీలాంటి ఆనెస్ట్ ఆఫీసరా? ఓకే, దిస్ ఇస్ ఇట్. గుడ్ జాబ్. హలో. హలో. హలో, నేను మాట్లాడేది ఏసీపీ కుమార్తోనా? ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు క్యాథరిన్ వలేరి. నేను ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అమెరికా నుంచి కాల్ చేస్తున్నాను. ట్రేడ్ ఏంటో సరిగ్గా చెప్పండి. నేను కాల్ చేస్తుంది ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అమెరికా నుంచి. యా, చెప్పండి. ఎస్, మీ ఏరియాలో ఒక కాల్ సెంటర్లో స్కామ్ జరుగుతోంది. అమెరికన్స్ ని ఫ్రాడ్ చేస్తున్నారు. ఇక్కడేనో నా ఉద్దేశంలో చాలా కాల్ సెంటర్స్ కొన్ని వందల్లో ఉన్నాయి. వాటిలో నాకు తెలుసు అక్కడ వందలాది కాల్ సెంటర్స్ ఉన్నాయని. కానీ ఈ పర్టికులర్ కాల్ సెంటర్ ఐఆర్ఎస్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి $300 మిలియన్ స్కామ్ చేసి మా అమెరికన్స్ ని మోసం చేశారు. $300 మిలియన్? ఆర్ యు సీరియస్? ఎస్, వెరీ సీరియస్. నేను చెప్తుంది నిజం. ప్లీజ్, నాకు మీ సహాయం కావాలి.
కనీసం వాళ్ళు $300 మిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో సుమారు 2600 crores స్కామ్ చేశారు సార్. ఇప్పటి వరకు జరిగిన స్కామ్స్ని స్కాన్ చేస్తే ఇండియన్స్ని ఇండియన్ బ్యాంక్స్నే మోసం చేశారు. కానీ ఇప్పుడు నువ్వు చెప్తుందేంటి? అమెరికన్స్ మీద అది కూడా ఒక 26 ఏళ్ల కుర్రాడు స్కామ్ చేస్తున్నాడని చెప్తున్నావు. అది నమ్మేలా లేదు కుమార్. బట్ ఇట్స్ ట్రూ సార్. హిస్ నేమ్ ఇస్ అర్జున్. వీళ్ళని ఇప్పుడు ఆపకపోతే చాలా ప్రాబ్లం. వీళ్ళ వల్ల ఇండియన్ ఎకానమీనే పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే కాల్ సెంటర్లో పనిచేసే వాళ్లలో 30 మిలియన్ పీపుల్ ఇండియన్సే. ఈ ఫేక్ కాల్ సెంటర్ వల్ల జెన్యూన్ కాల్ సెంటర్లకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జాబ్స్కి ప్రాబ్లం సార్. నువ్వు మంచి రిపోర్టర్ అవుతావు. ఏదైనా న్యూస్ ఛానల్లో జాబ్కి అప్లై చేసుకో. సార్, వాళ్ళు చేసిన ఈ స్కామ్లో ఒక ఇండియన్ యుఎస్లో హార్ట్అటాక్తో చనిపోయాడు. అతను ఒక హైదరాబాదీ. అతని పేరు దివాన్ రావు. వాట్? ఎస్ సార్. వాళ్ళని అమెరికా వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి స్కామ్ బయట పెడితే టోటల్ ఇండియా పరువు పోతుంది సార్. రైట్ చేద్దాం సార్ ప్లీజ్. నీకు రైట్స్ అంటే చాలా ఉత్సాహం. అమెరికా నుంచి FBI వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారా? నో సార్. అమెరికన్ ఎంబసీ వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ చేశారా? నో సార్. అతను ఏమైనా ఇండియన్ లాస్ని బ్రేక్ చేస్తున్నాడా? నో సార్. సార్, వాళ్ళు తిరిగే BMW కార్ ఓ క్రికెటర్ది సార్. నా బెల్ట్ కూడా థాయిలాండ్లో తయారైందే. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు? సార్, నాకు అమెరికన్ ఆఫీసర్ ఫోన్ చేసింది. ఆ ఫోన్ కాల్ని ఎవిడెన్స్గా తీసుకోండి. ఫోన్ కాల్స్ని ఎవిడెన్స్గా తీసుకోలేం. మన మజిల్స్ ఉన్నంత స్ట్రాంగ్గా ఎవిడెన్స్ ఉండాలి. ఇంకేదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే చెప్పు. కుమార్, ఇది ఎలక్షన్ ఇయర్. మనం ఇప్పుడు రైడ్ చేసి వాళ్ళని ఫేక్ అని నిరూపించలేకపోతే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది. అసలు హైదరాబాద్కి ఫైనాన్షియల్ సపోర్ట్ IT ఇండస్ట్రీ నుంచే. ట్రస్ట్ మీ సార్ ప్లీజ్. ఇట్ ఈస్ అ హ్యూజ్ స్కామ్. పంజాగుట్టలో వ్యభిచారం జరుగుతుందంట. వెళ్ళి రైడ్ చేసుకో. వెళ్ళారు సార్. కుమార్ సార్, ఏ ప్రూఫ్ లేకుండా నేను నీకు పర్మిషన్ ఇవ్వలేను. ఎస్ సార్. హలో సార్. రండి. హాయ్ అండి. నమస్కారం. నా పేరు నరసింహ. వారం క్రితమే పక్కింట్లో దిగాం. ఇరుగు పొరుగు ఎవరైనా పరిచయం అవుతారేమో అని చూస్తున్నా. మీది మంచి టేస్ట్ సార్. ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది. నైస్ హౌస్. సారీ, నా టేస్ట్ కాదు, మా పిల్లలది. మేము ఇక్కడికి వచ్చి కొన్ని నెలలే అయింది. నేను చూస్తున్నా ఎవరన్నా పరిచయం అయితే బాగుండు అని. మంత్రం వేసినట్టు మీరు వచ్చారు. రండి, కొంచెం కాఫీ తాగుతుంది. అంటే నాకు అర్జెంట్ పని ఉంది సార్. తర్వాత లేజర్గా కలుద్దాం. అన్నట్టు నా పేరు ముకుంద్. నైస్ మీటింగ్ యూ. నమస్కారం. ఎందుకు ఫుడ్ ఇంత స్పైసీగా ఉంది? రియలీ సారీ మేడం. నాకొద్దు. ఐల్ చేంజ్ ఇట్. ఇమీడియట్ గా చేంజ్ చేయి. ఓకే. హాయ్ అర్జున్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ అక్క. హౌ ఆర్ యు డూయింగ్? ప్లీజ్ సిట్ డౌన్. ఫ్లైట్ లేట్ అయిందంట. సో హౌ వాస్ దుబాయ్? బాగానే ఉంది, కానీ అక్కడ కూడా లంచ్ ఇవ్వాల్సి వచ్చింది. లంచం ఇవ్వకపోతే ప్రపంచంలో ఏదీ జరిగేటట్లేదు. ఎనీ అదర్ డ్రింక్స్? 2 large whiskeys on the rocks, please. నాకు టీ చాలు. Just get 2. ఓకే సార్. సో నీ ఎంగేజ్మెంట్ అయిందంట కదా? అదే నీకు చెప్దాం అనుకున్నా, కానీ 2 weeks చాలా బిజీగా ఉన్నా. చాలా ఎక్సైటింగ్ డెవలప్మెంట్స్. మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం బెంగళూరులో. ఈ ఆఫీస్ కన్నా డబుల్ ద సైజ్, డబుల్ ద ప్రాఫిట్స్. రోజుకి మినిమం $1 million. ఏంటను నువ్వే కదా దుబాయ్కి వెళ్ళాలనుకున్నావు. ఏదో నీ వెకేషన్ ఎంజాయ్ చేయనట్టు ఎందుకు అలా పెట్టుకుంటావు నీ మొహాన్నే? నేను వెళ్ళిందే ఎంజాయ్ చేయడానికి కాదు, పని చేసుకురావడానికి. నిన్ను మిస్ అయ్యాను. సర్లే, నేను సంపాదించిన దానిపైన ఇంకెవడో లాభం పొందేది ఎందుకు? ఇక్కడ మన ఇద్దరం సేఫ్గానే ఉన్నాంగా. ఇక్కడ ఎక్స్పాన్షన్ సమస్య కాదు అర్జున్. థ్యాంక్స్. వెల్కమ్ సార్. ఇక్కడ మనం ఇల్లీగల్గా సంపాదించింది అక్కడ లీగల్ చేయాలి కదా. లైఫ్ లాంగ్ నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉండలేను కదా. అర్థమైంది. ఇక్కడి నుంచి సిద్ధం టేక్ ఓవర్ చేయమని చెప్తాను. నువ్వు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి రిలాక్స్ అవ్వు.
డబ్బులు ఎప్పుడైనా అవసరం అయితే నీకెంత కావాలో అడిగి తీసుకెళ్తూ ఉండు. ఇది మొదలుపెట్టినప్పుడు మన దగ్గర ఏం ఉండేది కాదు అనేది నిజం. ఇప్పుడు మనం బతుకుతుంది అబద్ధం. వాటికంటే ముందు అసలు మనం ఇది ఎందుకు మొదలు పెట్టామో తెలుసుకో. ఎక్స్క్యూజ్ మీ. ఈ టేస్ట్ చాలా కాస్ట్లీగా ఉంది. ఎస్, కాస్ట్లీ. బయటున్న BMW కూడా. నువ్వు చేసే బిజినెస్ ఏంటి బాస్? డబ్బు వచ్చేది, డబ్బులు సంపాదించడం. ఏసీపీ కుమార్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నీ కజిన్ ఉన్నాడు సిద్ధు. మేమిద్దరం ఫ్రెండ్స్. నిన్ను పరిచయం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇంకా బిజినెస్ గురించి మాట్లాడడానికి కూడా. నేను జనరల్గా సరదాగా ఉంటా, కానీ ఇప్పుడు ఆ మూడ్లో లేను. అర్జున్, నువ్వు ఏం చేసి డబ్బులు సంపాదిస్తున్నావో నాకు తెలుసు. నేను కూడా అలాగే సంపాదిద్దాం అనుకుంటున్నాను. ఈ సిద్ధు లాంటి వెధవల్ని కష్టపడి పట్టుకోవడం, డబ్బుకో పలుకుబడికో వాళ్ళని వదిలేయడం, ఇదంతా వేస్ట్ అనిపిస్తోంది. కొడితే నీలాగా ఒకేసారి జాక్పాట్ కొట్టాలి. నువ్వు అనేది కరెక్టే, ట్రూ. రాత్రింబగలు కష్టపడి పనిచేసే వాళ్ళకి, నీలాగా మా నాన్నలా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఈ సొసైటీలో బతకలేరు. ఇదిగో, సిస్టమ్ను ఒక ఆట ఆడించే నాలాంటి వాళ్ళే ఇక్కడ కింగ్స్లా బతకగలరు. నీ బిజినెస్ అంతా దీనికి రివర్స్లో ఉంటుందంట. ఏం కష్టపడకుండానే ఓలేడు మనీ అంట కదా. నాకు కావాల్సింది అదే. ఎంత విశ్వాసం ఉన్న కుక్కలా పనిచేశాను. నా కంపెనీలో కుక్కలకి ఎంట్రీ లేదు, కానీ ఒక నిజాయితీ గల ఫ్రెండ్కి అయితే మంచి ఆపర్చునిటీ ఉంది. అర్జున్, ఒక పోలీస్కి లంచం ఇవ్వడం నేరం. నాతో నువ్వు చేతులు కలిపితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సర్లే, ఈ సొల్లంతా ఎందుకో చెప్పు కుమార్. ఈ క్షణం నుండి అన్నీ ఆపేమని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. ఆపకపోతే ఎత్తి బొక్కలో వేస్తాను. అప్పుడు నీ మనీ, నీ రిలేషన్షిప్స్, నీ ఫ్యామిలీ ఏవీ నిన్ను కాపాడలేవు. ఇప్పుడు నీ పొగరంతా అణుగుద్ది. నువ్వు సిస్టమ్ని సంకనాకించొచ్చు, కానీ ఫైనల్గా గెలిచేది సిస్టమే. అది తెలుసుకో. ఇలా రెస్టారెంట్కి వచ్చి మమ్మల్ని హరాస్ చేస్తున్నందుకు ముందు నిన్ను లోపలేయాలి. సిస్టర్, బ్రదర్ సిస్టర్, బానీ అండ్ క్లైడ్, ది గ్రేట్ అమెరికన్ స్కామర్స్. తాగుబోతే ఏసీపీ తాగేసి ఇండియాలోని ఓ యంగ్ సీఈఓని హరాస్ చేస్తున్నాడని ఓ రిపోర్ట్ ఇచ్చాననుకో, మీడియా మొత్తం నిన్ను బంతిని ఆడుకున్నట్టు ఆడుకుంటుంది. ముందు నువ్వు నా చైర్లో నుంచి లే. ఎస్ 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 మ్యామ్, మీ తమ్ముడికి అర్థమయ్యేలా చెప్పండి. ఈ స్కామ్స్ అన్నీ ఆపేమని. ఆపకపోతే అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తుందని. అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. సిద్, కుమార్ మనల్ని ఫాలో అవుతున్నాడు. అతనికి అంతా తెలిసిపోయింది. ఇమీడియట్గా సెక్యూరిటీ పెంచేయి. సిద్ధు ఎక్కడా? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అది సిద్ధు ఫోల్డర్స్ కలెక్ట్ చేసుకోమంటే వచ్చాను. ఓకే.
ఎక్స్క్యూజ్ మీ క్యాథీ Yeah. సోహా నీ మెయిల్ కదా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పంపించింది చెక్ చేయి ఇది అర్జెంటుగా కుమార్కి పంపు. ఇమీడియట్గా పంపించేస్తాను సార్ కుమార్ వాళ్ళని అరెస్ట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చావంట. వాళ్ళు మన మీద కేసు పెడితే పెట్టాడు సార్, ఖచ్చితంగా వాడు పెట్టాడు, నాకు తెలుసు. రూల్స్ ఫాలో అవ్వు. ఈ లిమిట్స్ లో నువ్వు ఉంటే మంచిది. సార్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీరేమన్నా పోతులూరు వీరబ్రహ్మమా? వాడి కళ్ళని నేను స్కాన్ చేశా, స్కామ్ కనపడింది. వాడి వాయిస్లో బెరుకు, తప్పు చేస్తున్నాడని నాకు ఒక హింట్ ఇచ్చింది. నేను చేసేది రైట్. నీ నల్లకోటి తెలివి చూపించు, లోపోలుంటే చెప్పు. నా నల్లకోటు కన్నా వాడి చేతిలో ఉన్న మనీ మోర్ పవర్ఫుల్. ఇట్స్ కవర్ ఆల్ లూప్ హోల్స్. కరెక్టే, అదొక్కటి ఉంటే సరిపోదు కదా. 100% ఇల్లీగల్గా చేస్తున్నాడు. సార్ 700 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన లోకల్ బిల్గేట్స్ అంటారు సార్. వీకెండ్ పార్టీస్, పబ్స్ ఎంజాయ్ చేస్తారు సార్. కానీ ఎంప్లాయీస్కి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఏంటి సార్, టోటల్గా క్యాష్ ఇచ్చేస్తాడు. వాట్? ఈ విషయం నాకు ఇప్పుడు చెప్తున్నావా? అంటే మీకు తెలుసు అనుకున్నాను సార్. యు నో బిఫోర్ అనుకున్నా. వాట్ డూ యు నో బిఫోర్? మేమేం మాట్లాడుకుంటున్నాం అర్థం అవుతుందా? లాయర్తో ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తెలుసా నీకు? అయినా డోంగ్రే, ఈ మధ్య నీ బుర్ర ఇక్కడికి జారిపోయినట్టుంది. ఎస్ సార్. నో సార్. దీని ఆధారంగా వాడిని అరెస్ట్ చేయలేమా? ఆఫ్ కోర్స్ వీ కెన్. ట్యాక్స్ కట్టినందుకు మనం వాడిని పట్టుకోవచ్చు. కాకపోతే దీనికి ఇన్కమ్ ట్యాక్స్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను పర్సనల్గా కమిషనర్తో మాట్లాడతాను. ఒక్కసారి వాడు నా కస్టడీలోకి వస్తే వాడు చేసే ఫ్రాడ్ మొత్తం బయటికి తీస్తా. అయినా నేను ఖచ్చితంగా చెప్పగలను, వాడు చేసేవన్నీ ఇల్లీగల్ పల్లె. జిమ్నీ టెక్ యా, వాళ్ళు ఇంతవరకు ₹1 కూడా ట్యాక్స్ కట్టలేదు. అయితే ఇంకే వాడిని అరెస్ట్ చేయగలం. ఎస్ చేయగలం, కానీ ట్యాక్స్ ఎగ్గొట్టారని. మర్డర్ చేసినందుకు మానేసి కత్తి దొంగతనం చేశాడని అరెస్ట్ చేసినట్టు ఉంది సార్ మీరు చెప్పేది.